ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నేడుండి పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజులలో వస్త్రాలు చాలా ఖరీదుగా ఉన్నాయి. కాబట్టి పేదవారు క్రిస్మస్ కోసం వస్త్రాలు ఎలా కొనుక్కోవాలని ఇప్పటి నుండే దిగులుగా ఆలోచిస్తుంటారు. అలాగే చెప్పులు అరిగిపోతే కొత్త చెప్పులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక మాట, మన కోసం ఆలోచించే దేవుడే అవన్నీ మనకి అనుగ్రహిస్తాడు, సమకూరుస్తాడు. పొలాలలో ఉన్న గడ్డి పూలను మన పరలోకపు తండ్రి ఎంతో అందంగా అలంకరించాడు. ఎంత అంటే ఆ వైభవం మహాచక్రవర్తి అయిన సలోమాను కూడా లేదు. గడ్డి పూలనే అంత అందాన్నిచ్చిన దేవుడు తన స్వంత బిడ్డలకు వస్త్రాలు ఇవ్వలేడా? అవును, తప్పకుండా ఇస్తాడు. అవును, తప్పకుండా ఇస్తాడు. ఆ విషయం మనకు తెలుసు. అక్కడక్కడ మన వస్త్రాలకు మాసికలు ఉండొచ్చు, కానీ దేహాన్ని సంరక్షించగలిగే వస్త్రాలు దేవుడు మనకిస్తాడు. దేవుడు తాను సృజించిన ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారికి అవసరమయ్యే వస్త్రాలు ఇవ్వటంలో కూడా కృప చూపించాడు. మన ఆది పితరులు ఆకులతో చేసుకున్న కచ్చడాలు కంటే దేవుడిచ్చిన చర్మపు చొక్కాలు శ్రేష్టమైనవి చాలా. ఒకసారి ఒక పేద సేవకుడు తను చిరిగిపోయిన వస్త్రాలతో చాలా ఇబ్బంది పడుతూ తన యజమాడైన దేవుడే తనకు కావలసిన వస్త్రాలు దయచేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ చర్చికి ప్రసంగించడానికి వెళ్ళిన సేవకుడికి ఈ పేద సేవకుని వస్త్రాలు చూసి తను తన సంఘముతో స్నేహితులతో పంచుకున్నప్పుడు ఆ సేవకుడికి మరియు ఆ సేవకునికి కుటుంబానికి కావలసిన వస్త్రాలు దేవుడు వారి ద్వారా అనుగ్రహించాడు. దేవుడు అటు బాధ్యత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు సృష్టి పట్ల, సృష్టిలోని ప్రతి వాటి పట్ల మీకున్న శ్రద్ధ, బాధ్యత మా పట్ల కూడా ఉన్నదని మేము ఎరిగి, మా అవసరాల దగ్గర మీ దగ్గర మేము మీ వైపు చూచి ప్రార్థించి పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు మరి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదం, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన
పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటినీ మీరు దీవించి, మీ పిల్లలకు ఉన్న అవసరతలన్నిటిలో మీ సహాయమును అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.